హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా? ఇవాళ కూడా ఒక మంచి ఫేషియల్తో మేము ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాళ ఫేషియల్ అయితే గన కొరియన్ వాళ్ళ సీక్రెట్ ఫేషియల్ అండి. ఈ ఫేషియల్ మనం వాడటం వల్ల మన స్కిన్ ఎంత నల్లగా ఉన్నా కూడా తెల్లగా మారుతుందండి. అలాగే మన ఫేస్ పైన ఉండే పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు, అలాగే మనకు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా ఉంటుంది. కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉంటుందండి. సో ఎందుకంటే ఈ ఫేషియల్ నేను ట్రై చేసినానండి, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేయాలంటే ఈ వీడియో అనేది ఎండింగ్ వరకు చూసే మీకు అర్థమవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కానీ ఒక్క స్పూన్ బియ్యం అయితే మనము ఈ మాదిరిగా ఒక్క 10 నిమిషాలు అనేది నానేసుకొని, సో బియ్యం అయితే కానీ ఒకసారి కడిగేసుకొని తర్వాత మనం తాగే నీళ్ళు అయితే కొద్దిగా వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం బియ్యం అనేది బాగా మనం కొద్దిగా ఫ్రెష్ చేసినట్టు బాగా కడిగేస్తే, సో బియ్యంలో ఉండే ప్రోటీన్ అంతా కూడా ఈ నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళు అయితే మనము ఒక 2 స్పూన్లు అనేది తీసుకొని ఒక బౌల్లోకి, అలాగే ఒక స్పూను పెరుగు అనేది తీసుకొని మనం మజ్జిగ చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా మజ్జిగ క్వాంటిటీ వచ్చేదాకా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకొని ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఫేస్ అనేది డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకోవాలా. సో క్లెన్సింగ్ అంటారు కదా, సో మొత్తం కూడా క్లెన్సింగ్ అనేది చేసుకోవాలా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము డీప్ క్లీనింగ్ చేసుకోవటం వల్ల మన ఫేస్ పైన ఉండే జిడ్డు కానీ మురికి కానీ ఈజీగా క్లియర్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది. అలాగే మంచి ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి ఈ మాదిరిగా చేసినారంటే. సో మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకోవాలా. సో మనకు పుల్లటి మజ్జిగ అయితే తీసుకోవచ్చు కదా, మనం రైస్ వాటర్ ఎందుకు తీసుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది. సో మనము రైస్ వాటర్ మన ఫేస్కి యూజ్ చేయటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుందండి. సో రైస్ వాటరే వాడాల మనం ఈ మజ్జిగకి అయితే కనుక. సో మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో. సెకండ్ స్టెప్ వచ్చేసి మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. సో ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే ఒక స్పూను, ఒక 1/4 టీ స్పూన్ అంతా మనము అలోవెరా జెల్ తీసుకోవాలా. అలాగే ఒక్క స్పూన్ అంతా మనము బీట్రూట్ పౌడర్ అయితే తీసుకోవాలా. సో బీట్రూట్ పౌడరు, ఆరెంజ్ పీల్ పౌడరు మనకు ఆన్లైన్లో ఇప్పుడు మనకు అందరికీ కూడా అందుబాటులో ఉండదండి. లేదంటే మీరు బీట్రూట్ అయినా మనము తురిమేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నామంటే పౌడర్ చేసుకోవచ్చు. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మనము పీల్ అంతా తీసేసుకొని డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. మనము రైస్ వాటర్తోని ఈ మాదిరి పేస్ట్ అంతా కూడా మిక్సింగ్ అనేది చేసుకొని మనము పేస్ట్కి అంతా అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. సో మొత్తం కూడా పేస్ట్కి అనేది అప్లై చేసుకొని నెక్కు పేస్ట్కి అంతా కూడా అప్లై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకొని, సో మన ఫేస్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ లేదా పింపుల్స్, డాట్ స్పాట్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఈ మాదిరిగా మనం స్క్రబ్బింగ్ చేసినామంటే. ఒక 5 మినిట్స్ అనేది స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఫేస్, నెక్ అంతా కూడా. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టు తగిన ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇప్పుడైతే మనం వాష్ చేసేయాలి. వాష్ చేసేసినాక సో మనం ప్యాక్ అనేది వేసుకోవాలండి. సో ఈ ప్యాక్ కావాల్సింది షుగర్ ఒక్క స్పూను, అలాగే బ్రూ కాఫీ పౌడరు చిన్న ప్యాకెట్ 2 రూపీస్ ప్యాకెట్ అయితే కానీ ఒక స్పూన్ ఉంటుంది, కరెక్ట్గా మనకు సరిపోతుంది. లేదంటే మీరు సన్ రైజ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా కానీ ఒక్క స్పూన్ తీసుకోవాలా. సో ఒక్క స్పూను కాఫీ పౌడరు, ఒక స్పూన్ షుగరు, అలాగే హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలా. సో హాఫ్ నిమ్మరసం అయితే సరిపోతుందండి. మన ఫేస్కు మన నెక్కు అనేది కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసినాక మనము షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఈ ప్యాక్ మాత్రం సూపర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఈ ఫేషియల్ అయితే కన్నా సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉండాలంటే తప్పకుండా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయాలండి. సో ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లమ్, ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా వచ్చిందండి. సో ఎందుకంటే నేను యూజ్ చేసినా కాబట్టి నా స్కిన్ ఎతికిన సూపర్ వచ్చింది. నాకు యూస్ఫుల్ అయింది కదా, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియోలు అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. షుగర్ అయితే కానీ ఇక్కడ బాగా మెల్ట్ అయిపోయిందండి. ఈ మాదిరిగా మెల్ట్ అయిపోతే మనకు కొద్దిగా చిక్కబడుతుంది. చిక్కబడేదాకా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని పేస్కి అంతా కూడా మనం ఈ ప్యాక్ అనేది వేసుకోవాలి. పేస్కు, నెక్కు, అలాగే మనకు మోకాలకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు ఫుల్ చేతులు కూడా బ్లాక్గా ఉన్నా కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నామంటే చేతులు కూడా మనకు తెల్లగా మారుతాయండి. సో ఎంత నల్లగా ఉండే ఫేస్ కానీ తెల్లగా మారుతుందండి ఈ ఫేషియల్ కన్నా ట్రై చేసినారంటే. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వేసినాక మనము పూర్తిగా డ్రై అయినాక అలాగే వదిలేసేయాల. ఇక్కడైతే డ్రై అయిపోయింది చూడండి. డ్రై అయిపోయినాక నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సోప్ అయితే అసలు వేయకూడదు.
సో ఇక్కడైతే వాష్ చేసేసుకుని వచ్చినా చూడండి ఎంత బాగుందో, మీకు లైవ్లోనే తెలుస్తాను చూడండి. స్కిన్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ మాదిరిగా మనం పార్లర్కి పోయి వేలు డబ్బులు ఖర్చు చేసుకోవడం అవసరమే లేదు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫేస్ అనేది తెల్లగా మార్చుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీకు లైవ్లోనే తెలిసింది కదా స్కిన్ అయితే ఎంత తెల్లగా వచ్చిందో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా ఫంక్షన్లకు పోవాలన్నా కూడా ఈ ఫేషియల్ కన్నా ట్రై చేసినారంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, బాయ్.